తుర్కెంజాల్ తులిప్స్ గ్రాండ్ హోటల్కి బ్యాక్ సైడ్లో సాగర్ హైవేకి ఆనుకొని మంచి ప్రైమ్ లొకేషన్లో స్టిల్ +4 ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ 1955 ఎస్ఎఫ్టీతో సేల్కి రావడం జరిగింది. అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ ఏరియాలో తుర్కెంజాల్ సాగర్ హైవే రోడ్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా అతి తక్కువ ప్రైస్కి కోట్ చేస్తున్నారు. సో ఫ్లాట్ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్లాట్ వచ్చేసరికి మనకు ఫ్లోర్కి ఒక్కటే ఫ్లాట్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 3 బెడ్రూమ్ 3 BHK ఫ్లాట్ చాలా స్పేషియస్గా వస్తుంది. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండడం వల్ల కంప్లీట్గా ఇండిపెండెంట్ లుక్ ఉంటుంది కదా, ఎవరితోనూ కోఆర్డినేషన్ ఉండదు. ఇండిపెండెంట్ ఎలా ఫీల్ అవుతామో హ్యాపీగా అలా ఫీల్ అవ్వచ్చు. స్పేషియస్గా కూడా ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో లోపలికి ఎంటర్ అవుతాము. లోపల మాత్రం చాలా నీట్గా చాలా డీసెంట్ లుక్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పైపైన మేక్ ఓవర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. చూస్తున్నారు, ఇదంతా కూడా కంప్లీట్ హాల్ అండి. వెంటిలేషన్కి అసలు ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా మనకి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉన్నటువంటి విండోని మనకి డోర్స్తో యూపీవీసీ డోర్స్తో ప్లాన్ చేసి ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడి నుంచి చూస్తే కూడా మీకు సరౌండింగ్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా ప్రైమ్ లొకేషన్. సరౌండింగ్స్లో అయితే మనకి స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్స్ అసలు ఏవి లేవు అనేది ఏం లేదు. సాగర్ హైవేకి చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. లొకేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న డీసెన్సీ కానీ పీస్ఫుల్ నేచర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇది చూడండి, ఇది మనకి ముందున్నటువంటి కంప్లీట్ బాల్కనీ ఏరియా. బాల్కనీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ మినీ గార్డెనింగ్ చేసుకోవచ్చు. మన ఈవినింగ్ కూర్చోడానికి బాగుంటుంది. స్టెప్స్తో పాటు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ కూడా ఇప్పుడున్న మాడిఫికేషన్స్కి తగ్గట్టుగా మాడిఫై చేసినటువంటి లిఫ్ట్స్ ఇస్తున్నారు. సో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఫెసిలిటీస్ కూడా చెప్తాను. అలానే ఫ్లాట్ ఎలా ఉందో, 3 BHK కదా, ఎంత స్పేషియస్గా ఉందో చూద్దాం. 1955 ఎస్ఎఫ్టీతో ఇస్తున్నారు. హాల్ చూసారు కదా, హాల్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉందండి. మనం దీన్ని ఎలా అంటే అలా మార్చుకోవచ్చు. టీవీ యూనిట్ ఎటు కావాలంటే అటు ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్లోనే కావాలంటే ఇటు సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అసలు అలా వద్దు, ఇటు సైడ్ కావాలి అనుకుంటే ఇటు సైడ్ కూడా చాలా పెద్ద వాల్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనకి తగ్గట్టు డిజైన్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఫ్లాట్ ఇది. మన హాల్లో నుంచి ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో పూజా మందిరం ఇచ్చారు. పూజా మందిరం కూడా ఏదో ఉంది అన్నట్టు కాకుండా కొంచెం నీట్గానే స్పేషియస్గానే ప్లాన్ చేసి ఇచ్చారు. చూస్తున్నారు కదా, లోపల కూడా 2-3 హ్యాపీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు నుంచి ఇటు పక్కకు వస్తే కిచెన్. జనరల్గా కిచెన్ అనేసరికి మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో కొంచెం కంజెస్టెడ్గా ఉందని అనిపిస్తుంది. చూడండి ఎంత స్పేషియస్ కిచెన్ ఉందో. మీరు కంప్లీట్ వుడ్ వర్క్ చేసిన తర్వాత కూడా ఈ కిచెన్ లుక్ ఇలానే ఉంటుందండి. చాలా చాలా స్పేషియస్గా ఉంది. కిచెన్లో కూడా వెంటిలేషన్ కోసం చాలా పెద్ద విండో ఇచ్చారు. మనం చిమ్నీ పెట్టించుకోకపోయినా నెక్స్ట్ ఈ విండో అయితే చాలా హెల్ప్ చేస్తుంది. ఇటు సైడ్ మనం ఫ్రిడ్జ్ లాంటివి పెట్టుకోవడానికి ముందే వాళ్ళు ప్లాన్ చేసి కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడి నుంచి వస్తే ఇటు మనం ఇక్కడ డైనింగ్ హాల్ ప్లాన్ చేసుకోవచ్చు. డైనింగ్ హాల్లో నుంచి ఇటు బాల్కనీ ఏరియా, ఇక్కడ వాషింగ్ ఏరియా విత్ బాల్కనీ ఏరియా. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా మాడిఫికేషన్స్తో చాలా ఐడియాలజీతో కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి. మనం ఈ బాల్కనీ ఏరియాలో వాషింగ్ ఏరియా మెయింటైన్ చేస్తాం కాబట్టి వాళ్ళు అక్కడ చాలా నీట్గా పెట్టించారు. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం ఏదైనా వాష్ బేసిన్ లాంటిది కనుక ప్లాన్ చేసుకుంటే నీట్ గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. ఇలా వస్తే కామన్ వాష్రూమ్ అనేది ఇటు సైడ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్ కూడా వెంటనే డోర్ కాకుండా మీకు పైన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా. వీళ్ళ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చూడండి ఎంత బాగుందో. ఈ ఆర్చ్ లాగా ఒకటి ఇచ్చారు, తర్వాత మనకి వాష్రూమ్ ఇచ్చారు. దీనివల్ల మనకి చాలా ప్రైవసీ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో వాళ్ళు ముందే ప్లాన్ చేసి ఇచ్చారు. వాష్రూమ్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. 6x6 కాట్ వేసిన తర్వాత కూడా మనం హ్యాపీగా మొత్తం తిరిగేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందంటే బెడ్రూమ్ చాలా చాలా బాగుంది. ఇటు సైడ్ ఒక పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు. మళ్ళీ కూడా నేను ఈ విండో నుంచి చూపిస్తాను. ఇటు రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్ ఇది. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది. వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. మనం ఎలా కావాలంటే అలా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ గ్లాస్ షవర్ లాంటిది కూడా మనం ఫిట్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్కి క్వైట్ ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్తో. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కోసం మళ్ళీ సపరేట్ ప్లేస్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఇచ్చిన వాష్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్ ప్లేస్ ఇచ్చారు. చాలా పక్కా ప్లాన్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కన్స్ట్రక్షన్లో కూడా మీరు చూస్తే ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇటు సైడ్ అంతా కూడా ఈ బ్లాక్ గ్రానైట్స్ వాడారు. వాటర్ ఏమన్నా పడినా కూడా ఇవంతా వాల్స్ పాడవకుండా చాలా పక్కాగా డిజైన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈ రూమ్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. విండో అయితే ప్లాన్ చేసి ఇచ్చారు. ఇలా మనం ఇటు వచ్చేస్తే ఇక్కడ మనకి ఇంకొక
త్రిబుల్ బెడ్రూమ్లో థర్డ్ బెడ్రూమ్ కనిపిస్తుంది చూడండి. ఇది కంప్లీట్గా గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న 4/6 లేదా 6/6 కాట్ వేసుకోవచ్చండి. 4/6 కాదు, 6/6 కాట్ వేసినా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇటు సైడ్ కూడా మనకి ఒక వెంటిలేషన్ కోసం విండో ప్లాన్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్కి ప్రాబ్లం లేదు. చాలా స్పేషియస్గా, గ్రాండ్ లుక్, నీట్గా, సింపుల్గా, చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. ఓవరాల్గా హౌస్ అయితే ఇది. మనం ఎలా కావాలంటే అలా మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే మనం వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా కొంచెం ప్లానింగ్తో చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది. మెయిన్లీ దీనిలో మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి చాలా స్పేషియస్గా ఉంటుంది, 1955 ఎస్ఎఫ్టీ. రెండోది ఒకటే ఫ్లాట్ ఉంది. సో మనం హ్యాపీగా ఇండిపెండెంట్ హౌస్లో ఫీల్ అయ్యి ఇండివిజువల్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. ఈ ఏరియాలో సాగర్ హైవే తుర్కంజల్ ఏరియాలో మార్కెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. మన ఫ్లాట్ వచ్చేసరికి 1955 ఎస్ఎఫ్టీ, 70 యూడిఎస్ ఇస్తున్నారు, ఈస్ట్ ఫేసింగ్. ఇక ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఎమ్యూనిటీస్ వస్తే వాటర్ ఫెసిలిటీ, కృష్ణా వాటర్, మంజీరా వాటర్, బోర్ ఉంది, 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది. ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయిన జనరేటరు, లిఫ్ట్, అన్ని ప్రొవిజన్స్తో. అలాగే కింద వాచ్మెన్ సెక్యూరిటీ కూడా చాలా చాలా బాగుంది. అన్ని ఎమ్యూనిటీస్తో, అన్ని ఫెసిలిటీస్తో ఇస్తున్నారు. ఇక ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ఎమ్యూనిటీస్ ఎంత బాగుంది కదా. కాస్ట్ ఎంత అని అంటున్నారా? కాస్ట్ వచ్చేసరికి 5200 ఎస్ఎఫ్టీ, ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. జనరల్గా ఎమ్యూనిటీస్కి ఇంకా ఎక్స్ట్రా మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. బట్ మన కోసం అని చెప్పి ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ 5200 ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఈ ఫ్లాట్ నచ్చితే, ఈ ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. ఫ్లాట్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. అతి తొందరలోనే ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. శోభా ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మీరు ఏ ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.